మొన్న ఏదైతే ఒక పార్టీని స్థాపిస్తున్నామని చెప్పేసి మొన్న ప్రకటించిన, మొన్న అంటే దాదాపు 2-3 నెలలు అవుతా ఉన్నది, గుర్తు లేదు. అంటే ప్రధానంగా పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గుర్తు రావడానికి కొంత టైం పడుతుంది, ఎన్నికల సంఘం గుర్తు కేటాయించడానికి. అది నిన్న గుర్తును కూడా ఎన్నికల సంఘం తీర్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర సింబల్ని ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి పార్టీలకు కారు, చెయ్యి, పువ్వు గుర్తు ఏదైతే ఉంటుందో దాంట్లోనే భాగంగానే వేరే వాళ్ళకి సైకిల్ గుర్తున్నది, ఇంకొకరికి ఫ్యాన్ గుర్తున్నది, ఇట్లా రకరకాలైనటువంటి గుర్తులు ఉంటాయి కదా ఆయా పార్టీలకు. ఇప్పుడు టీఆర్పీ పార్టీకి కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. మన గుర్తు కత్తెర. టీఆర్పీకి కత్తెర గుర్తు కేటాయింపు, ఈసీ అధికారిక ఉత్తర్వులు జారీ. కత్తెర గుర్తు కేటాయింపుపై మల్లన్న హర్షం, సామాన్యుడి ఆయుధం కాబోతుంది. కత్తెర బలహీన వర్గాల ఆత్మగౌరవ సింబల్ కానుంది. అవినీతి, ఆధిపత్య, కుల రాజకీయాల కత్తిరింపే లక్ష్యంగా పనిచేస్తాం. టీఆర్పీ చీఫ్ తీర్మార్ మల్లన్న. కత్తెర గుర్తు కేటాయింపుపై టీఆర్పీ శ్రేణుల హర్షం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు. ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి టైంలోనే ఆయనకు గుర్తు రావడం జరిగింది. ఎందుకంటే రేపు జరగనున్నటువంటి ఉన్నాయి కదా, రేపు జరగనున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో పార్టీ సింబల్ పైన జరిగేటువంటి ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అండ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ పైన జరిగేటువంటి ఎన్నికలు. అంటే ఈ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తులకి ఈ పార్టీ గుర్తు కూడా కేటాయిస్తారు. కాబట్టి రేపు జరగనున్నటువంటి టీఆర్పీ పార్టీ యొక్క బలం ఎంత ఉంది అని చెప్పేసి రేపు వాళ్ళు నిరూపించుకోవడానికి కానీ, మిగతా పార్టీలు ఒక అంచనా వేయడానికి కానీ సరైనటువంటి టైంలోనే ఆ పార్టీకి ఒక గుర్తింపు అయితే లభించడం జరిగింది. దాంట్లో భాగంగానే కత్తెర గుర్తును ఇవ్వడం జరిగింది. సరే, వీళ్ళు కూడా చాలా ప్రపోజల్ పెట్టొచ్చేమో, కానీ చివరికి మరి కత్తెర గుర్తునే ఎన్నికల సంఘం కేటాయించినట్టుగా నిన్న ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో దూసుకుపోతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీకి ఎన్నికల సంఘం కత్తెర గుర్తును కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు తీర్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి కత్తెర సామాన్యుడి ఆయుధం కాబోతుందన్నారు. ఆ గుర్తుతో బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం యుద్ధం చేస్తామన్నారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే 3 సూత్రాలపై పార్టీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు కేటాయించగానే కత్తెర గుర్తు కేటాయించగానే టీఆర్పీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్నాయి. పలు చోట్ల బాణసంచ కాల్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎలక్షన్ కమిషన్ కత్తెర గుర్తు కేటాయించడంపై యువత, బీసీ సంఘాల నుంచి హర్షం వ్యక్తమైందట. ఇక టీఆర్పీ కార్యవర్గ సభ్యులు కత్తెర గుర్తు అలర్ట్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గుర్తును గ్రామాన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై సామాన్యుడి గొంతుకగా మారిన టీఆర్పీకి ఈ గుర్తు చారిత్రాత్మక మార్పుగా మారుతుందని చెప్పేసి మల్లన్న గారు మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్సీ. దాంట్లో భాగంగానే నిన్న టీఆర్పీ పార్టీలో చేరికలు కావచ్చు, ఇదంతా కూడా మల్లన్నే సాధారణంగా ఆహ్వానించడం ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇది టీఆర్పీ పార్టీ కండువాలు, ఇవంతా కూడా టీఆర్వీఎస్ తెలంగాణ పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేనను మరి సంబంధించింది ఏదో, మొత్తానికైతే మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి సేన సైతం కూడా నిన్న ఆ కండువాల సైతం కూడా నిన్న ఓపెన్ చేసినట్టుగా ఉంది. సో మొత్తానికైతే మాత్రం కత్తెర గుర్తుని టీఆర్పీ పార్టీకి ఎన్నికల సంఘం అయితే కేటాయించడం జరిగింది. చూడాలి భవిష్యత్తులో టీఆర్పీ పార్టీ ఏ విధంగా మారబోతా ఉన్నది, ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి వాళ్ళు ఏ విధంగా మాట్లాడబోతా ఉన్నారు, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్షంలో మరి వీళ్ళు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, సో ఆ విధమైనటువంటి పోరాటాలు మిగతావి ఉంటాయా, లేకపోతే అంతకంటే మిక్కిలు ఉంటాయా, లేకపోతే ఉంటే ఏ విధంగా ఉండబోతా ఉన్నది వాళ్ళ కార్యాచరణ అనేది మనం కొద్ది రోజులుగా
చూడాలి, కొద్ది రోజులు అర్థమవుతుంది. గతంలో పార్టీ గుర్తు రాలేదు కాబట్టి కొంత సర్దుగా ఉన్నట్టుగానే కనబడ్డది. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏ గుర్తు అని చెప్పాలి వీళ్ళు. ఒకవేళ కనుక గుర్తు కనుక కేటాయించినట్టు ఉంటే మొన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సైతం కూడా పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చేమో. కానీ గుర్తు లేదు కాబట్టి ఏ గుర్తు, ఇండిపెండెంట్ గుర్తుతోనే పోటీ చేయాలి. ఇప్పుడు అధికారికమైనటువంటి గుర్తు ఎన్నికల సంఘం ఇచ్చింది. టీఆర్పీ పార్టీకి కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. రేపు ఏ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంటే సింబల్తో జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు టీఆర్పీ పార్టీ పోటీ చేస్తుందంటే కత్తెర గుర్తే ఉంటుంది అన్నట్టు. ఇది అన్ని పార్టీలకు ఏ విధంగానైతే అధికారికమైనటువంటి సింబల్స్ని ఎన్నికల సంఘం కేటాయించిందో ఇప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న పెట్టినటువంటి కొత్త పార్టీ అయినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సైతం కూడా ఇప్పుడు వాళ్ళు ఒక కత్తెర గుర్తును మాత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎమ్మెల్సీ మల్లన్న కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ కార్యవర్గ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజులలో అవినీతి, ఆధిపత్య, కుల రాజకీయాలని కత్తిరించేటువంటి విధానంగానే మాకు కత్తెర గుర్తు రావడం అంటే అవినీతి అండ్ ఆధిపత్య కుల రాజకీయాలని మేము కత్తిరింపు చేస్తాం అంటే వీళ్ళకి జంబలు కత్తెర కేటాయించారు కాబట్టి ఈ కత్తెరతోటే మేము కత్తిరింపు చేస్తామని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ మల్లన్ననైతే నిన్న ఒక ప్రకటన అయితే ఆయన కూడా చేయడం జరిగింది. దీనిపైన రకరకాలైనటువంటి అదన్నీ వినబడతా ఉన్నాయి గుర్తుపైన. సో టీఆర్పీ పార్టీలోకి చాలామంది జైన్ అన్నటువంటి వార్తలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు కనబడతా ఉన్నాయి. నిన్న ఏది సిద్దిపేట జిల్లాలో జ్యోతి పాండల్, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో జ్యోతి పాండల్, ఆమె కూడా చాలా మందిని ఆహ్వానించింది. దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఆఫీసులో మల్లన్న ఆధ్వర్యంలో కొంతమంది చేరినటువంటిది. రెడ్లు వెలమల జెండాలు మోసింది చాలు, ఇక్కడ నుంచి బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి మల్లన్న నిన్న కొంతమందిని పార్టీలో చేర్చుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇన్నాళ్ళు విద్యార్థులను పార్టీలో ఓటు బ్యాంకుగానే చూశాయి, కానీ స్టూడెంట్స్ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ప్రముఖ కాలేజీలన్నీ రెడ్డి వెలుమలవే, పేరున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆ వర్గాల గుప్పిట్లో ఉన్నాయి. బీసీ వర్గాల చేతిలో ఆసుపత్రులు, కాలేజీలు లేవు. ఈ వ్యత్యాసాన్ని విద్యార్థి లోకం గమనించాలి. అగ్రవర్ల కుట్రలు పసిగట్టి పనిచేయాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్యే తీర్మానం మల్లన్న. ఏబీవీపీ ఎన్ఎస్యుఐ నుంచి టీఆర్పీలోకి భారీగా చేరికలు వచ్చినాయంటే విద్యార్థి నేతలకు కండువలు కప్పి పార్టీలోకి వాళ్ళు కూడా ఆహ్వానించినటువంటి ఒక వార్త అయితే కనబడుతుంది. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలుగా కనబడుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పోరాటం ఉంటుంది. ఇప్పుడు మల్లన్న యొక్క పార్టీ చూడాలి. మల్లన్నకి రానున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలో ఎన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటిది ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు. సో ఆ పార్టీతోటి కొంత సంబంధాలుగా తెగిపోయినట్టు కదా. ఎందుకంటే ఆయన కొత్త పార్టీ పెట్టిండు, అప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక ఆయన రానున్నటువంటి రోజులలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఇండిపెండెంట్గా పార్టీ పెట్టడం జరిగింది. ఇండిపెండెంట్గా ఆయనను ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, ఆయన మాటను ఏ విధంగా నమ్ముతారు, ఆయన అడుగుజాడల్లోకి ఎంతమంది వస్తారు, ఎవరెవరు ఇంకా ఆ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రానున్నటువంటి రోజులలో ఎట్లాంటి జైనింగ్స్ ఉంటాయనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.